We will start our class. Andar mute lo pettukondi inga. Now in the yesterday's class we did some problems relating to the binomial coefficients. We are going to do some more important relations regarding this binomial coefficients. Now this is example 13 of page number 230. This is a very important sum. If n is a positive integer, n is a positive integer and x is non-zero real number and x is non-zero real number, then then prove that c0 plus c1 into x by 2 plus c2 into x square by 3 plus c3 into x cube by 4 plus so on plus cn into x to the power of n divided by n plus 1 is equal to 1 plus x whole to the power of n plus 1, 1 plus x whole to the power of n plus 1 minus 1 divided by n plus 1 into x. దీన్ని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ ఏ ఫార్ములా, అవసరాన్ని బట్టి ఫార్ములా కూడా మనం వాడుకోవాల్సి వస్తుంది. నౌ లెట్ us see the solution for this. We consider 1 plus x whole to the power of n. 1 plus x whole to the power of n is equal to c0 plus c1 x plus c2 x square plus c3 x cube plus so on plus cn x to the power of n. మనం ఏం చేస్తామంటే దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ 1 plus x whole to the power of n dx. ఇక్కడ ఒక ఫార్ములా వాడాల్సి వస్తుంది. మా ఇంటిగ్రేషన్ ఫార్ములా ఫార్ములా ఇక్కడ రాస్తాను. ఇంటిగ్రల్ x to the power of n dx అసలు వినిపించలేదమ్మా, స్లోగా వస్తుంది, కట్ అవుతుందా? వాయిస్ క్లారిటీ చెక్ చేద్దాం. ఇక్కడైతే నాకు బాగానే కనిపిస్తుంది అంతా. ఇది నెట్ ప్రాబ్లం కూడా అయి ఉండవచ్చు. సరే కొంచెం గట్టిగా చెప్తాను. వాయిస్ క్లారిటీ లేదంటున్నారు. 1 plus x whole power n dx is equal to ఇంటిగ్రేట్ చేస్తే ఇప్పుడు దీన్ని ఇంటెగ్రల్ c0 ప్లస్ c1x ప్లస్ c2x స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n ఇంటూ dx అంటే బోత్ సైడ్స్ మనం ఇంటెగ్రేట్ చేస్తున్నాం. సో ఇంటెగ్రల్ x పవర్ n ఫార్ములా ఏంటంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇక్కడ 1 ప్లస్ x పవర్ n ఉంది కాబట్టి దీనికి ఇంటెగ్రేషన్ ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1. ఇది ఇంటెగ్రేషన్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు c0 అనేటువంటిది కాన్స్టెంట్కి ఇంటెగ్రేషన్ ఏంటంటే c0 ఇంటూ ఎక్స్ అని. తర్వాత ప్లస్ c1 ఇంటూ ఎక్స్కి ఇంటెగ్రేషన్ ఏంటంటే x స్క్వేర్ బై 2 ప్లస్ తర్వాత c2 అనేది కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్కు x క్యూబ్ బై 3 ప్లస్ 1 ప్లస్ cn ఇంటూ x టు ది పవర్ ఆఫ్ nకి ఇంటెగ్రేషన్ ఏంటంటే x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇది మనం ఇంటెగ్రేట్ చేస్తే వచ్చేది. అయితే ప్లస్ ఒక కాన్స్టెంట్ కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఇంటెగ్రేషన్ అనేటువంటిది కొంచెం డీటెయిల్గా చెప్పుకున్న తర్వాత ఈ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటెగ్రేషన్ గురించి కూడా మీరు తెలుసుకుంటారు. ప్రస్తుతానికి ఇది ఫామ్లో వాడతాం. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే లెట్ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. దీంట్లో లెట్
x is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. x is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, LHS 1/n+1 వస్తుంది. 1/n+1 ఇదంతా అన్ని జీరోలు అయిపోయి 0 ప్లస్ k/n ప్లస్ k వస్తుంది కదా, 0 అయిపోయి ప్లస్ k వస్తుంది. అంటే ఇక్కడ మనకు k వాల్యూ అనేటువంటిది వచ్చింది ప్లస్ k/1. ఓకే, దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ k ఈజ్ ఈక్వల్ టు అంతా అంటే k ఈజ్ ఈక్వల్ టు 1/n+1. k ఈజ్ ఈక్వల్ టు 1/n+1. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ రీప్లేస్ చేద్దాం. దేర్ఫోర్ ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుందంటే మనకు 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n+1 డివైడెడ్ బై n+1 ఈజ్ ఈక్వల్ టు c0 ఇంటూ x ప్లస్ c1 ఇంటూ x²/2 ప్లస్ c2 ఇంటూ x³/3 ప్లస్ 1 ప్లస్ cn ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n+1 డివైడెడ్ బై n+1 ప్లస్ k ప్లేస్లో ప్లస్ 1/n+1 అని మనం రాసుకుంటాం. ఓకే, ఈ 1/n+1ను లెఫ్ట్కి తీసుకొచ్చినాం అనుకోండి. లెఫ్ట్కి తీసుకొస్తే ఏమొస్తుందంటే మనకు దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n+1 మైనస్ 1 డివైడెడ్ బై n+1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు c0x ప్లస్ c1 ఇంటూ x²/2 ప్లస్ c2 ఇంటూ x³/3 ప్లస్ 1 ప్లస్ cn ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n+1 డివైడెడ్ బై n+1 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే c0 ఉంది, ఇక్కడేమో c0x ఉంది, అక్కడేమో c1x/2 ఉంది, c1 x²/2 ఉంది, అంటే ఒక x ఎక్స్ట్రా ఉంది. కాబట్టి డివైడింగ్ బై x ఆన్ బోత్ సైడ్స్. సో డివైడింగ్ బై x చేసామనుకోండి, xతో డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఫస్ట్ RHS రాస్తాను. ఏమొస్తుందంటే c0 వస్తుంది, ఇక్కడ c1 ఇంటూ x/2 వస్తుంది, ప్లస్ ఇక్కడ c2 ఇంటూ x²/3 వస్తుంది, ప్లస్ ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n డివైడెడ్ బై n+1 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బై x ఒకటి రాసుకోవాలి కదా. దిస్ ఈజ్ 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n+1 మైనస్ 1 డివైడెడ్ బై x ఇంటూ n+1 లేదా n+1 ఇంటూ x. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి రిలేషన్. హెన్స్ ద రిలేషన్ ఈజ్ బీన్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్ అన్నమాట. హెన్స్ ప్రూవ్డ్. ఇది ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారమ్మా. దీనికి మనము ఇంటిగ్రేషన్ వాడకుండా కూడా చేయవచ్చు. ఇంటిగ్రేషన్ వాడి చేయవచ్చు, ఇంటిగ్రేషన్ వాడకుండా కూడా చేయవచ్చు. సార్ ఇంటిగ్రేషన్ వాడితే ఓకే. నా మీరు రాసుకోండి, ఈ లోపల నేను సౌండ్ గురించి ఆలోచిస్తాను. Now let us do another sum. This is example 20. Prove that c0 square minus c1 square plus c2 square minus c3 square plus 1 plus minus 1 whole to the power of n into cn square is equal to minus 1 power n/2 into ncn/2 if n is even, and this is equal to 0 if n is odd. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి
ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారమ్మా, దీనికి 2 స్టార్లు పెడతాం. ఓకే, నౌ లెట్ us see the solution for this. మనం ఏం చేద్దామంటే let us consider consider 1 minus x whole to the power of n, 1 minus x whole to the power of n into 1 plus 1 by x whole to the power of n తీసుకుందాం. దీన్ని కన్సిడర్ చేద్దాం. 1 minus x whole to the power of n అంటే ఏంటంటే c0 మైనస్ c1x ప్లస్ c2x స్క్వేర్ మైనస్ c3x క్యూబ్ ప్లస్ 1 ప్లస్ minus 1 whole to the power of n into minus 1 whole to the power of n into cn x to the power of n వస్తుంది ఇంటూ ఇదంతా కూడా మనం దీంతో మల్టిప్లై 1 ప్లస్ 1 బై ఎక్స్ హోల్ పవర్ n అంటే అన్ని ప్లస్లే వస్తాయి. c0 ప్లస్ c1 ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ c2 ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ c3 ఇంటూ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ cn ఇంటూ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏం చేస్తామంటే ఈక్వేటింగ్ ది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x, కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 0 తీసుకుందాం బోత్ సైడ్స్. కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 0 LHSలో ఏమవుతుందంటే ఇది LCM తీసుకుంటే x plus 1 పవర్ n అవుతుంది. అంటే 1 minus x into 1 plus x వస్తుంది. ఇక్కడ ఏం వస్తుంది, ఇక్కడ 1 minus x పవర్ n ఇంటూ 1 plus x పవర్ n డివైడెడ్ బై x to the power of n అవుతుంది LCM తీసుకుంటే. ఇస్ ఈక్వల్ టు ఇక్కడ x లేనటువంటిది ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ c0 స్క్వేర్, c0 స్క్వేర్లో x లేదుగా, ఈ సెకండ్ ఇంటూ సెకండ్ మైనస్ ఎక్స్ 1 బై ఎక్స్ క్యాన్సిల్ బై మైనస్ c1 స్క్వేర్ థర్డ్ ఇంటూ థర్డ్ ప్లస్ c2 స్క్వేర్ మైనస్ c3 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఇక్కడ లాస్ట్లో మనకి ఏమొస్తుందంటే cn స్క్వేర్ వస్తుంది, x పవర్ n క్యాన్సిల్ పోతుంది, మైనస్ 1 పవర్ n ఇంటూ మైనస్ 1 పవర్ n ఇంటూ cn స్క్వేర్ వస్తుంది. ఓకే, దిస్ విల్ గెట్, సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్, మనం ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ మనకు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వచ్చేసింది. దీన్ని ఫస్ట్ రాస్తాను, RHS ఫస్ట్ రాస్తాను. దట్ ఈజ్ ఇంప్లయింగ్ c0 స్క్వేర్ మైనస్ c1 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ మైనస్ c3 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ cn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 0 తీసుకోవాలి. దీంట్లో ఇదేంటి 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు కదా, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ n డివైడెడ్ బై x టు ది పవర్ ఆఫ్ n. దీంట్లో మనకి ఏం కావాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 0 తీసుకోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 0. ఇప్పుడు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n దీని యొక్క ఎక్స్పాన్షన్ ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ సిగ్మా r is equal to 0 నుంచి n వరకు NCR ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ n అవుతుంది డివైడెడ్ బై x టు ది పవర్ ఆఫ్ n. ఆ డివైడెడ్ బై x టు ది పవర్ ఆఫ్ n అనేటువంటిది అది అలాగే ఉంటుంది. ఈ మాదిరిగా వచ్చింది మనకు. ఇప్పుడు ప్లేస్ కోసం దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాను, నేను తీసేస్తాను, ఇది తీసేసి మ్యూట్ చేయండి, మ్యూట్లో పెట్టుకోండి అందరు. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తుందండి 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ దీన్ని ఇట్లా రాసాం. సో ఎక్స్ స్క్వేర్ పవర్ n అంటే x పవర్ 2n అనే కదా, x పవర్ 2n అనేటువంటిది ఈవెన్నే అవుతుంది కదా, మైనస్ ఎక్స్ స్క్వేర్ పవర్ 2n అంటే ఇది డెఫినెట్గా మనకు ఏమొస్తుందంటే ప్లస్ అనేటువంటిది వస్తుంది. ఈ 2n అనేటువంటిది ఈవెన్ కాబట్టి 2n బై ఎక్స్ పవర్ n ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది కూడా మనకు దిస్ ఈజ్ r కదమ్మా, ఇది n కాదు r, మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ r కదా అది.
ఆర్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ సార్. ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ పవర్ 2r. ఆర్ ఈజ్ ఈక్వల్ 0 1 2 3 4 ఇలా పెట్టుకుంటే 2r అనేటువంటిది ఈవెన్ వస్తుంది. 2r అనేటువంటిది ఈవెన్ వస్తుంది. ఇక్కడ 1/x⁴n ఉంది. 1/x⁴n అంటే n అనేటువంటిది మనకు కనుక ఈవెన్ టర్మ్ అయితే, అంటే ఈ ఎక్స్పాన్షన్లో మనకు అన్నీ కూడా ఎటువంటి టర్మ్స్ వస్తాయంటే ఈవెన్ పవర్ ఉండేటువంటి టర్మ్స్ మాత్రమే వస్తాయి. అవునా కదా? చూడండి అందరు, x²⁴1, x²⁴0, x²⁴2 ఏది తీసుకున్నా ఈవెన్ పవరే వస్తుందిగా. అంటే ఆడ్ పవర్ ఉన్నటువంటి టర్మ్స్ రావు. ఆడ్ పవర్ ఉన్నటువంటి టర్మ్స్ ఎప్పటికీ కూడా రావు అని. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే n అనేటువంటిది ఈవెన్ అని అనుకుందాం. n అనేటువంటిది ఈవెన్ అని కనుక అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి n అనేటువంటిది ఈవెన్ అనుకుంటే, అప్పుడు మనకి ఇక్కడ వచ్చేటువంటి టర్మ్లో ఏం తీసుకోవాలి, ఎక్స్కి వచ్చేటువంటి ఈ పవర్ను మనము 0 చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దామంటే దీన్ని మనకు వచ్చేటువంటిది సిగ్మా r is equal to 0 to n ncr into మైనస్ x to the power of 2r minus n అవుతుంది. అంటే ఈ n తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను, x పవర్లోకి పెట్టాను. ఈ 2r minus n అనేటువంటిది కూడా ఏం కావాలి, ఖచ్చితంగా n ఈవెన్ అయినప్పుడు ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, n ఆడితే ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇఫ్ n ఈజ్ కేస్ 1, ఇఫ్ n ఈజ్ ఈవెన్, n ఈవెన్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని 2r minus n ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. 2r minus n ఈజ్ ఈక్వల్ 0 అనుకుంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, n/2. r ఈజ్ ఈక్వల్ టు n/2 అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు n/2 అయితే ఈ మైనస్ ఉంటుంది కదా, దీని గురించి మనం సపరేట్ రాయాలి, ఎందుకంటే ఇది -1 పవర్ r కిందకి వస్తుంది. దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ కొంచెం మారుస్తాను. మైనస్ను మనం చూపించడం లేదు కదా, ఇప్పుడు చూపిస్తాం. -1 పవర్ r అని రాస్తే సరిపోతుంది. -1 దానికి పవర్ r, -1 పవర్ r, x⁴2r - 1. సో 2r - n = 0 అయితే r = n/2 అవుతుంది. r = n/2 అయిపోతే అప్పుడు ఈ కేసులో ఏమవుతుంది, దేర్ఫోర్ ఇలా వచ్చినప్పుడు ఈ RHS తీసుకుంటే RHS ఎలా మారుతుంది, r = n/2 అయినప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు NCn/2. అంటే టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x ఒకటి రాస్తున్నాను. NCn/2 -1 పవర్ n/2 -1 పవర్ n/2 into x to the power of 0. ఓకే, NCn/2 -1 పవర్ n/2 అనేటువంటిది మనకు వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్. అదే కేస్ 2 ఏంటంటే ఇఫ్ n ఈజ్ ఆడ్, n ఈజ్ ఆడ్ అయినప్పుడు మనకు 2r - n అనేటువంటిది ఆల్వేస్ ఈవెన్ అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఆ 2r అనేది ఈవెన్ మైనస్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, ఆడ్ వస్తుంది. ఆడ్ వచ్చేటువంటి పవర్స్ ఈ ఎక్స్ప్రెషన్స్ లేవు కాబట్టి ఆ టర్మ్ ఉండదు. దేర్ఫోర్ RHS బికమ్స్ ఏమవుతుంది, ఈ సందర్భంలో 0 అవుతుంది. అటువంటి టర్మ్ లేదంటే దాని కోఎఫిషియంట్ ఎంత ఉండాలి, 0 అవ్వాలి. దేర్ఫోర్ మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే C0² - C1² + C2² - C3² + 1 ప్లస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ Cn అనేటువంటిది ఏమవుతుందంటే NCn/2 ఇంటూ -1 పవర్ n/2, NCn/2 -1 పవర్ n/2. అప్పుడు ఇది ఇఫ్ n ఈజ్ ఈవెన్ and this is equal to 0 if n is odd. Hence what we have to prove is proved. సో దీన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఎందుకంటే లాస్ట్ స్టెప్లో అంత క్లియర్గా అర్థమైందని నేను అనుకోవడంలే. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను. ఓకే, సో మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సినటువంటి రిలేషన్ ఇది. C0² - C1² + C2² - C3² + 1 ప్లస్ -1 పవర్ n Cn² = -1 పవర్ n/2 NCn/2. n ఈవెన్ అయితే 0 n ఆడ్ అయితే.
దాని గురించి మనం ఏం చేసామంటే 1 - x పవర్ n ఇంటూ 1 + 1/x పవర్ n అనేది కన్సిడర్ చేసాం. 1 - x పవర్ని ఎక్స్పాండ్ చేసాం. c0 - c1x + c2x స్క్వేర్స్ 1 ప్లస్ మైనస్తో వచ్చేసింది. -1 పవర్ n cn ఇంటూ x పవర్ n అనేది లాస్ట్. 1 + 1/x హోల్ పవర్ n అంటే అన్ని ప్లస్లే వస్తాయి, x చోట 1/x వస్తుంది కాబట్టి సెకండ్ బ్రాకెట్ వచ్చింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఎక్స్ లేనటువంటి టర్మ్ మాత్రమే మనకు కన్సిడర్ చేస్తున్నాం. ఎక్స్ లేనటువంటి టర్మ్ కనుక కన్సిడర్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్హెచ్ఎస్ తీసుకుంటే 1 - x పవర్ n 1 + x పవర్ n వస్తుంది బై x పవర్ n. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ c0 స్క్వేర్, తర్వాత సెకండ్ ఇంటూ సెకండ్ -c1 స్క్వేర్, థర్డ్ ఇంటూ థర్డ్ ప్లస్ c2 స్క్వేర్ -c3 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ -1 పవర్ n ఇంటూ cn స్క్వేర్ వచ్చింది. అదొకటే రాయలేదు సార్. ఏమా cn స్క్వేర్ రాయలేదు సార్, స్క్వేర్ రాయలేదు ఇక్కడ. ఓకే, ఈ స్టెప్లో రాయలేదు, పై స్టెప్లో cn స్క్వేర్ వస్తే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్క్వేర్ రాయలేదు. ఓకే, సో మనం ఆర్హెచ్ఎస్ వచ్చిన ఆర్హెచ్ఎస్ అంతా రాసుకున్నాం. c0 స్క్వేర్ -c1 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ 1 ప్లస్ -1 పవర్ n cn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ను ఇక్కడ ఆర్హెచ్ఎస్ రాశాను. అంటే ఏంటి? 1 - x పవర్ n ఇంటూ 1 + x పవర్ n 1 - x స్క్వేర్ హోల్ పవర్ n రాయొచ్చు డివైడెడ్ బై x పవర్ n. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్ ఇక్కడ రాశాను నేను, a + b × a - b a² - b² కింద. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే చూడండి, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 - x స్క్వేర్ పవర్ n, x స్క్వేర్ పవర్ 1 అంటే x స్క్వేర్ వస్తుంది, x స్క్వేర్ పవర్ 2 అంటే పవర్ 4 వస్తుంది, పవర్ 6 వస్తుంది, పవర్ 8 వస్తుంది. అన్నీ ఈవెన్లే వస్తాయి కానీ ఆర్డర్ రావు కదా. ఆ టర్మ్ అది, ఆ విషయం మీకు అర్థమైంది కదా అందరికీ. 1 - x స్క్వేర్ హోల్ పవర్ n ఎక్స్పాండ్ చేసుకుంటే మనకు ఎక్స్కి వచ్చేటువంటి పవర్ ఈవెనే కానీ ఆడ్ రాదు. డివైడెడ్ బై x పవర్ n ఉంది అంటే ఈవెన్లో నుంచి n తీస్తే మళ్ళీ మనకు ఈవెనే రావాలి. అంటే దీంట్లో x లేనటువంటి టర్మ్ అంటే ఏంటి? x పవర్ 2n - n అనేటువంటి 0 అయ్యేటువంటిది కావాలి. అందుకని దీన్ని ఏం చేసాం మనం? 1/x పవర్ n ఇక్కడ రాసి ఎక్స్పాన్షన్ చేస్తే ఇలా వస్తుంది అని రాసాం. 1 - x స్క్వేర్ హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ ఏంటంటే సిగ్మా r = 0 to n NCR - x స్క్వేర్ హోల్ పవర్ r. దీన్ని సపరేట్ చేసుకుంటే NCR -1 పవర్ r x పవర్ 2r - n అవుతుంది. ఈ x పవర్ n తీసుకొచ్చుకుంటే అంటే ఈ 2r - n అనేటువంటిది ఏమిటంటే xకు ఉన్నటువంటి పవర్. ఇది కనుక 0 అయితే n ఈవెన్ అయినప్పుడే 0 అవుతుంది. ఎందుకని ఇది ఈవెన్ -ఈవెన్ = 0 వస్తుంది కానీ ఈవెన్ - ఆడ్ = 0 అది ఎప్పటికీ ఆలోచించండి అందరూ. ఈవెన్ - ఆడ్ నెంబర్ 0 వస్తుందా? రాదు. అందుకని n ఈవెన్ అయినప్పుడు 2r - n అనేటువంటి 0 అయ్యే అవకాశం ఉంది. సో ఇఫ్ n ఈజ్ ఈవెన్ 2r - n = 0 అవ్వచ్చు. అలా అయితేనే మనకు ఇండిపెండెంట్ ఆఫ్ x వస్తుంది. అందుకని r ఎంత అంటే n/2. అట్లా వచ్చినప్పుడు ఆ కోఎఫిషియంట్ ఏమవుతుంది అంటే nc n/2 -1 పవర్ n/2 x పవర్ 0 అవుతుంది అని రాశాను. అదే n కనుక ఆడైతే 2r - n అనేటువంటిది ఈవెన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి, అటువంటి టర్మ్ ఉండదు కాబట్టి దాని కోఎఫిషియంట్ 0 అవుతుంది అని రాశాం. దేర్ఫోర్ కంక్లూజన్ రాసాం. c0 స్క్వేర్ -c1 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు nc n/2 -1 పవర్ n/2 if n ఈజ్ ఈవెన్ అండ్ 0 if n ఈజ్ ఆడ్. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి. ఓకేనా? నోట్ చేయండి. ఓకే, నౌ వి విల్ డిలీట్ దిస్. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక నంబరు, ఫర్ ఎగ్జాంపుల్ సే 17 ఉందనుకోండి. 17 ఒక నంబరు 17తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అని చెప్పాలంటే వచ్చినటువంటి నంబరు 17 ఇంటూ ఒక ఇంటీజర్ వస్తే ఇది ఈ నంబరు 17తో డివిజిబుల్ అని చెప్పచ్చా? 17తో డివిజిబుల్ అని చెప్పాలంటే ఇచ్చినటువంటి ఆ నంబరు 17 ఇంటూ ఇంటీజర్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాండి. 5తో డివిజిబుల్ అంటే సపోజ్ 30 ఈజ్ 5తో డివిజిబుల్, 35 ఈజ్ డివిజిబుల్, 40 ఈజ్ డివిజిబుల్ ఇలా అని చెప్తాం. ఎందుకంటే ఇవన్నీ 5 ఇంటూ ఒక ఇంటీజర్ వస్తుంది. 5 ఇంటూ 6, 5 ఇంటూ 7, 5 ఇంటూ 8 అట్లా 5 ఇంటూ ఇంటీజర్ వస్తే అది 5తో డివిజిబుల్ అని చెప్పొచ్చు కదా. సో ఆ కాన్సెప్ట్ మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. ఇవన్నీ చిన్న కాన్సెప్ట్ మీకు తెలిసినవే, మళ్ళీ ఒకసారి జస్ట్ రికలెక్షన్ అనమాట. సో ఏంటి ఇక్కడ మనం చేస్తున్నామంటే మనకి ఈ మోడల్ సమ్స్లో వీఆర్ గోయింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 7, సెకండ్ రోమన్లో 7th క్వశ్చన్ ఇన్ పేజ్ నెంబర్ 233. క్వశ్చన్ ఏంటంటే యూజింగ్ బైనామియల్ థీరం
using binomial theorem to that 50 power n minus 49n minus 1 is divisible by 49 square, is divisible by 49 square. ఇదమ్మా క్వశ్చన్. 49 స్క్వేర్తో డివిజిబుల్ అవుతుంది అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా? దీనికి మనం ఎలా చేస్తాం అనేటువంటిది చూద్దాం ఇప్పుడు. సో మనం ఏం చేద్దామంటే 50 కన్సిడర్ consider 50 power n minus 49n minus 1 దీన్ని కన్సిడర్ చేద్దాం. 50ని నేనేం రాస్తానంటే ఇక్కడ 49 స్క్వేర్ అన్నారు కాబట్టి 49 కాంబినేషన్ రాసుకోవాలి. అందుకని నేనేం రాస్తానంటే 49 1 plus 49 రాస్తాను. 1 plus 49 whole to the power of n minus 49n minus 1 ఇలా రాసుకోవచ్చు. ఇది 1 plus x whole power n లాగా ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇఫ్ ఎక్స్పాండ్ is equal to nc naught plus nc1 into x plus nc2 into x square plus nc3 into x cube plus so on plus ncn into x to the power of n ఇలా ఎక్స్పాన్షన్ రాసాం. మైనస్ 49n మైనస్ 1 అని రాసాం. ఈ ఎన్సీ నాట్ అంటే 1 కదా, కాబట్టి ఈ ఎన్సీ నాట్ 1 ఈ మైనస్ 1 క్యాన్సల్. ఎన్సీ1 అంటే ఎన్ఏ కదా, ఒకసారి రాసుకుందామా? రాసుకుందాం. దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ n ఇంటూ 49 ప్లస్ nc2 ఇంటూ 49 స్క్వేర్ ప్లస్ nc3 ఇంటూ 49 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ n ఇంటూ 49 పవర్ n ఇలా రాసుకున్నాక ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. మైనస్ 49n మైనస్ 1. ఇప్పుడు చూడండి, ప్లస్ 1 49n రెండు క్యాన్సల్. పోతే ఇక్కడ ఉన్నటువంటి అన్నిట్లో 49 స్క్వేర్ అనేది కామన్ ఉందా? 49 స్క్వేర్ ఇంటూ ఏమొస్తుందంటే nc2 ప్లస్ nc3 ఇంటూ 49 ప్లస్ సో ఆన్ ప్లస్ ncn ఇంటూ 49 పవర్ n మైనస్ 2 వస్తుంది. అంటే ఇదంతా ఇంటిజరేగా. nc0 nc1 nc2 nc3 ఇవన్నీ కూడా బైనామిల్ కోఎఫిషియెంట్స్ ఇంటిజర్లే వస్తాయి. 49 స్క్వేర్ వల్ల వస్తుంది, ఇదంతా కూడా ఇంటిజర్ వస్తుంది. సో సింపుల్గా ఏం చెప్తామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 49 స్క్వేర్ ఇంటూ ఒక ఇంటిజర్ అని చెప్తాం. 49 స్క్వేర్ ఇంటూ ఇంటిజర్ వస్తే దిస్ ఈజ్ డివిజిబుల్ బై 49 స్క్వేర్ అని చెప్పొచ్చుగా. Therefore, it is divisible by 49 square. Hence proved. అదేగా మనం ప్రూవ్ చేయాల్సింది. Hence proved. సో మనం ప్రూవ్ చేయాలనుకున్నది ప్రూవ్ చేసేసాం. అర్థమైందా? హెన్స్ ప్రూవ్. ఇది సింపుల్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా. దీని మీద స్టార్ పెట్టుకోవాలమ్మా, 2 స్టార్. ఓకేనా? సేమ్ ఇలాగే అడుగుతారు. ఈ మోడల్లో కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్. 50 పవర్ n మైనస్ 49 మైనస్ 1 డివిజిబుల్ బై 49 స్క్వేర్ అన్నారు. మనం ఏం చేయాలంటే ఈ 50ని 49 కాంబినేషన్లో ఎట్లా వస్తుంది ఆలోచించాలా. 50 ఇంటూ 1 ప్లస్ 49 1 ప్లస్ 49 హోల్ పవర్ n రాసేసి దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే 1 ప్లస్ 6 హోల్ పవర్ n ప్రకారం క్యాన్సిల్ టర్మ్స్ క్యాన్సిల్ పోతాయి. పోగా మిగిలినటువంటి చూసుకుంటే 49 స్క్వేర్ కామన్ వచ్చింది. 49 స్క్వేర్ ఇంటూ ఇంటిజర్, దెర్ఫోర్ దిస్ ఈజ్ డివిజిబుల్ బై 49 స్క్వేర్ అని చెప్పచ్చు. ఓకే, ఇది రాసేయండి. ఇంకో సమ్ చూద్దాం.
కంప్లీటెడ్ సార్. ఓకే మా కంప్లీట్ అయ్యేది కదా. ఇదే మోడల్ ఒక హోంవర్క్ సమిస్తాను మీకు కిందనే హోంవర్క్ చేయాలి. సార్ తీయట్లా హోంవర్క్ సేమ్ మోడల్ ట్రై చేయండి మీరు. దిస్ ఈజ్ హోంవర్క్ ఎగ్జాంపుల్ 15. సో దట్ 6 to the power of 2n minus 35n minus 1 is divisible by 1225. 1225 అని వాళ్ళు ఇచ్చారు. నేను మీకు సహాయంగా ఉంటుందని ఏం చెప్తున్నాను అంటే 35² అని చెప్తున్నాను. 1225 అంటే 35² అని అంటే మీరు 6/2n అని 35లో రాయాలి. అది హింట్. ఓకే ఇంతవరకు తీసేద్దాం మరి. ఓకే సార్. నా ఎక్సర్సైజ్లో ప్రాబ్లం నెంబర్ 8 ఇదే మోడల్లో ఉంటుంది. ఇది కూడా ఇది నేను చెప్తాను మీకు. సో దట్ 5/4n plus 52n minus 1 is divisible by 676 for all positive integers. సో దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ ఎట్లా చేద్దామంటే దీన్ని let us consider 5/4n plus 52n minus 1. This is equal to 5/2 అంటే 25 కదా. 25 whole to the power of 2n plus 52n minus 1. This is equal to ఇక్కడ 676 అంటే 676 is equal to 26 whole square కదా. ఇది అంటే 26లో చెప్పమని అడుగుతున్నారు మనల్ని. 26లో చెప్పాలి అంటే ఇప్పుడు ఏం చెప్దామంటే దీన్ని 26 minus 1 రాద్దామా. 26 minus 1 whole to the power of 2n plus 52n minus 1 whole power 2n ఉంది కాబట్టి మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సరే డైరెక్ట్ ఎక్స్పాండ్ చేద్దాం, ఏం పర్లేదు. 2n c0 26 whole to the power of n minus 2n c1 26 whole to the power of n minus 1 plus 2n c2 whole to the into 2n c2 26 whole to the power of n minus 2n minus 2 కదా. ఇది whole power 2n whole to the power 2n minus 1 2n minus 2 ఓకే minus 1 so on. లాస్ట్ బట్ 1కి వెళ్ళామనుకోండి, లాస్ట్ బట్ 1కి వెళ్దాం అవుతుంది -1 whole to the power of 2n minus 2nc n minus 1 అవుతుంది. minus 2n minus 1 into 26 whole to the power of ఏమొస్తుంది 1 వస్తుంది. అండ్ దెన్ ప్లస్ 2n c 2n minus 1 whole power 2n into n రావాలి 26 power 0 రావాలి 1. ఇది లాస్ట్ టర్మ్ ఇంటూ 26 power 0 అనుకోండి. ఎక్స్పాండ్ చేసాం దీన్ని
ఎక్స్పాండ్ చేస్తే ఇంకా ఏమున్నాయి, ఈ టర్మ్ ఒకటి ఉందిగా ప్లస్ 52n మైనస్ 1. అది ఇది దీని యొక్క ఎక్స్పాన్షన్. x మైనస్ 1 హోల్ పవర్ కింద ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయా. ఏమి ఎక్స్పాండ్ చేసుకుపోతే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2n c0 అంటే 1, 26 హోల్ టు ది పవర్ ఆఫ్ 2n మైనస్ 2n c1 అంటే 2n, c1 రాద్దాం. 26 పవర్ 2n మైనస్ 1 ప్లస్ 2n c2 ఇంటూ 26 పవర్ 2n మైనస్ 2, 2n మైనస్ 2 మైనస్ 1 ప్లస్ లాస్ట్ ఇది ఏమవుతుంది, 2n c 2n మైనస్ 1 అంటే 2n అవుతుంది. 2n ఇంటూ 26 ప్లస్ 1, లాస్ట్ టర్మ్ మాత్రమే వాల్యూ రాశాను, ప్లస్ 52n మైనస్ 1. 26 2s ఆర్ 52నేగా, కాబట్టి ఈ టర్మ్ క్యాన్సల్, ఈ ప్లస్ 1 ఈ మైనస్ 1 క్యాన్సల్. క్యాన్సిల్ పోతాయి ప్రతి ప్రాబ్లంలో మీరు కరెక్ట్ చేస్తే. ఈ 26కి ముందర ఏముంటుంది, 26 స్క్వేర్ ఉంటుంది, 26 స్క్వేర్ ఉంటుంది. దీనిలో నుంచి 26 స్క్వేర్ కామన్ తీస్తాం, 26 స్క్వేర్ కామన్ తీస్తాం. 26 స్క్వేర్ కామన్ తీస్తే దిస్ ఇంటూ మనకేమొస్తుందంటే 26 హోల్ టు ది పవర్ ఆఫ్ 2n మైనస్ 2 మైనస్ 2n c1 ఇంటూ 26 హోల్ టు ది పవర్ ఆఫ్ 2n మైనస్ 3 ఇలా వస్తుంది. ప్లస్ డాష్ వచ్చి దాని ముందర సంథింగ్ వస్తుంది, లాస్ట్ రాయకపోయినా పర్లేదు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 26 స్క్వేర్ అంటే 676 అని, 676 ఇంటూ ఇంటిజర్. therefore it is divisible by 676 అని చెప్పచ్చు. therefore it is divisible by 676, hence proved. మరి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఇచ్చిన ఈ సమ్ని ఏం రాస్తారు మీరు, 6 స్క్వేర్ హోల్ పవర్ అని రాయండి. 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది. 36 35 ప్లస్ 1, 1 ప్లస్ 35 రాసుకోండి, 1 ప్లస్ 35 రాసుకొని ఎక్స్పాండ్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఓకే, ఇది రాసేయండి అమ్మా, కంప్లీట్ చేసేయండి. Now we go for the ninth sum. 1 plus x square, 1 plus x square whole to the power of n is equal to a0 plus a1x plus a2 x square plus so on plus a2n x to the power of 2n అని ఇచ్చారు. a2n x to the power of 2n అని ఇచ్చారు. అయితే prove the following అని అంటున్నారు. దీంట్లో then prove that నెంబర్ 1 ఏంటంటే a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ఈజ్ ఈక్వల్ టు 3 to the power of n అని. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ నెంబర్ 1లో ఎక్స్ ప్లస్లో ఏం పెడితే మనకి ఇది వస్తుంది అని ఎవరైనా చెప్తారా? బాగా ఆలోచించినప్పుడు అందరు x0 పెట్టాలా, 1 పెట్టాలా, ఏం పెట్టాలి, ఎవరైనా చెప్పచ్చు. x is equal to 1. Good. So let x is equal to 1 in equation 1. Okay, equation 1 లో x is equal to 1 పెడితే 1 plus 1 plus 1 whole power n అవుతుంది. 1 plus 1 plus 1 whole to the power of n is equal to a0 plus a1 plus a2 plus so on plus a2n. therefore మనకు వచ్చేసినట్టే కదా ఇది, a0 plus a1 plus a2 plus so on plus a2n is equal to 3 to the power of n. The first one is proved. ఇది అయిపోయింది. ఓకే, తర్వాత
నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయమంటున్నారంటే a0 ప్లస్ a2 ప్లస్ a4 a0 ప్లస్ a2 ప్లస్ a4 ప్లస్ 1 ప్లస్ a2n is equal to 3 to the power of n plus 1 divided by 2 అని ప్రూవ్ చేయాలంటున్నారు. దేన్ని ప్రూవ్ చేయాలి? మనం ఏం చేస్తామంటే దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 అని పేరు పెట్టుకున్నాం. తర్వాత లెట్ x is equal to minus 1 పెడతాం ఇన్ ఈక్వేషన్ 1. x is equal to minus 1 పెడితే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 1 minus 1 plus 1 వస్తుంది, అంటే 1 power n అవుతుంది. 1 minus 1 plus minus 1 whole square is plus 1, అంటే 1 power n వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? a0 మైనస్ a1 ప్లస్ a2 అలా వస్తుంది. నేనేం చేస్తున్నానంటే ఆ రైట్ సైడ్ ఫస్ట్ రాస్తున్నా. a0 మైనస్ a1 ప్లస్ a2 మైనస్ a3 ప్లస్ 1 ప్లస్ లాస్ట్లో వచ్చేది a2n అంటే మైనస్ 1 హోల్ పవర్ 2n కాబట్టి ప్లస్ ఏ వస్తుంది. ప్లస్ a2n ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చి మనకు 1 to the power of n వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం. ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 యాడ్ చేస్తే a0 యాడ్, a1 మైనస్ a1 క్యాన్సిల్, a2 యాడ్, a3 మైనస్ a3 క్యాన్సిల్ అలా అవుతుంది. అంటే అప్పుడు ఏమొస్తుంది? 2 ఇంటూ a0 ప్లస్ a2 ప్లస్ a4 ప్లస్ సో ఆన్. లాస్ట్లో a2n యాడ్, a2n మైనస్ 1 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు RHS ఏమవుతుందంటే 3 to the power of n ప్లస్ 1 అవుతుంది. RHS ప్లస్ RHS ఈ 2 నాట్ తీసుకెళ్ళిపోయామనుకోండి రైట్ సైడ్కి, తీసుకెళ్ళిపోతే ఏమవుతుందంటే a0 ప్లస్ a2 ప్లస్ a4 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n is equal to 3 to the power of n plus 1 divided by 2. అది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో ఇది కూడా ప్రూవ్ చేసేసాం. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఏమనుకున్నాం, నెంబర్ వదిలేదు, నెంబర్ క్యాన్సల్. ఎట్లా ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ తీసుకున్నాం. థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమంటున్నారంటే prove that third part is a1 plus a3 plus a3 plus a5 plus 1 plus a2n minus 1 is equal to 3 to the power of n minus 1 divided by 2. ఇది ప్రూవ్ చేయమంటున్నారు. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 2 అంటే ఈ బాక్సు, ఈక్వేషన్ 3 అంటే ఇది. తీసేస్తే a0 క్యాన్సల్, a1 మైనస్ a1 సపరేట్ కాబట్టి యాడ్ అవుతాయి. 2a1 a2 క్యాన్సల్, 2a3 అలా వస్తుంది. కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందంటే 2 ఇంటూ a1 ప్లస్ a3 ప్లస్ a5 ప్లస్ 1 ప్లస్ ఈవెన్ పోయినాయి కాబట్టి a2n మైనస్ 1 మిగులుతుంది. 2n ఈవెన్ మైనస్ 1 ఆడ్ ఈజ్ ఈక్వల్ టు RHS తీసుకుంటే ఏమొస్తుందంటే 3 to the power of n minus 1 వస్తుంది. ఆ 2తో కనుక మనం డివైడ్ చేసుకుంటే దిస్ ఇంప్లైస్ 2తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ a1 ప్లస్ a3 ప్లస్ a5 ప్లస్ 1 ప్లస్ a2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 to the power of n minus 1 divided by 2 వస్తుంది. దట్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, ఈ థర్డ్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ ఒకటి ఉంది. ఈ ఫోర్త్ పార్ట్ ఏంటి అనేటువంటి చూద్దాం. ఈ ఫోర్త్ పార్ట్ ఏంటంటే a0 ప్లస్ a3 ప్లస్ a6 ప్లస్ a9 ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు
3 to the power of n minus 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ప్రూవ్ చేయడానికి ఏం చేద్దామంటే గీత మనం పక్కకి వేస్తున్నాం, మనకు ప్లేస్ కావాల్సి వస్తుంది, అందుకని ఇట్లా పక్కకి ఇప్పుడు జరుపుదాం, జరిపి ఇట్లేద్దాం. ఓకే రైట్. సో ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి ఈక్వేషన్ 1 తీసుకోవాలి. ఈక్వేషన్ 1 తీసుకొని x ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1లో x ఈజ్ ఈక్వల్ టు 1 ఈక్వేషన్ 1 పెడదాం. పెడితే ఏమొస్తుంది మనకు a0 x ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 3 పవర్ n వస్తుంది కదా. a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ a4 ప్లస్ a5 ప్లస్ a6 ప్లస్ సో ఆన్ వచ్చి a to n వస్తుంది. ప్లస్ a to n ఈజ్ ఈక్వల్ టు 3 to the power of n. సరే, ఈ లాస్ట్ టైం అవసరం లేదండి, డాష్ ఎంత కొంత వస్తుంది కాబట్టి లాస్ట్ తీసేస్తాం, అది తీసేద్దాం. ప్లస్ 1 వస్తుంది చాలు, ఈజ్ ఈక్వల్ టు 3 power n వస్తుంది. తర్వాత ఏం చేద్దామంటే మనం లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1 తర్వాత x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఒకసారి, x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఒకసారి పెట్టుకుంటాం వరుసగా మనం. ఏమి పెడితే నెక్స్ట్ ఏమొస్తుందంటే x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. ఒమేగా గురించి మీకు తెలుసు కదా, 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ 0, మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో కూడా వాడుకున్నాం మనం, దాన్ని వాడతాం. ఓకే, x ఈక్వల్ టు ఒమేగా పెడితే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఇక్కడ x ప్లస్లో ఒమేగా పెడితే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది, అంటే అంతా 0 ఇది. మరి ఇక్కడ ఏమొస్తుంది a0 ప్లస్ a1 ఒమేగా ప్లస్ a2 ఒమేగా స్క్వేర్ ప్లస్ అలా వస్తుంది. అదే రాస్తున్నాను ఇప్పుడు నేను, a0 ప్లస్ a1 ఒమేగా ప్లస్ a2 ఒమేగా స్క్వేర్ ప్లస్ a3 ఒమేగా క్యూబ్ అంటే 1, a4 ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా ప్లస్ a5 ఒమేగా స్క్వేర్ ప్లస్ a6 ఒమేగా స్క్వేర్ పవర్ 6 అంటే 1 మళ్ళా ఇలా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది 0 వచ్చింది. ఆ తర్వాత ఏం చేసాం మనం x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ పెట్టాం. ఇక్కడ మనం వాడుతున్నటువంటి ప్రాపర్టీస్ ఏంటంటే ఇక్కడ రాసుకున్నామండి, ఇక్కడ రాసుకున్నాం, ప్లేస్ లేదు కాబట్టి ఏంటంటే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తే 0 అని, ఒమేగా క్యూబ్ వస్తే 1 అని, ఒమేగా క్యూబ్ వస్తే 1 అని, ఒమేగా పవర్ 6 వస్తే 1 అని, ఒమేగా పవర్ 4 వస్తే ఒమేగా అని, ఒమేగా పవర్ 5 వస్తే ఒమేగా స్క్వేర్ అని అలా రాసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఏం చేసాం ఒమేగా స్క్వేర్ పెడుతున్నాం. ఇక్కడ ఒమేగా స్క్వేర్ పెడితే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4 వస్తుంది. ఒమేగా పవర్ 4 అంటే 0 కదా, మళ్ళీ ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే 0 అవుతుంది ఇది. కాబట్టి ఇప్పుడు RHS 0 అవుతుంది, LHS చూద్దాం. దిస్ ఈజ్ a0 ప్లస్ a1 ఒమేగా స్క్వేర్ ప్లస్ a2 ఒమేగా పవర్ 4 వస్తుంది. పవర్ 4 అంటే ఒమేగా ప్లస్ a3 ఒమేగా పవర్ 6 అంటే 1 ప్లస్ a4 ఒమేగా, a4లో ఒమేగా పవర్ ఏమొస్తుంది పవర్ 8, ఒమేగా పవర్ 8 వస్తుంది, అంటే ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఒమేగా పవర్ 8 అంటే ఒమేగా స్క్వేర్. ఓకేనా, 6 తీసేయండి. నెక్స్ట్ a5 ఒమేగా పవర్ 10 వస్తుంది. ఒమేగా పవర్ 10 అంటే అంత 9 తీసేయండి, ఒమేగా ప్లస్ a6 ఒమేగా పవర్ 18 వస్తుంది. 18 అంటే 3 టేబుల్లో ఉంది, 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మాదిరిగా అవన్నీ సబ్స్టిట్యూట్ చేసాం మనం. సబ్స్టిట్యూట్ చేసి ఈ 3 ఈక్వేషన్స్ను మనం చక్కగా యాడ్ చేద్దాం. ఈ 3 ఈక్వేషన్స్ని మనం ఏం చేసినామంటే యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది a0 ప్లస్ a0 ప్లస్ a0 ఈజ్ 3 ఇంటూ a0.
3 ఇంటూ a0 ప్లస్ ఇక్కడ a1 ఒమేగా స్క్వేర్ అంటే a1 ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది కదా. కాబట్టి ఒక స్టెప్ రాద్దాం ఉండండి. ఇక్కడ ఇది తీసేద్దాం. తీసేసి ఇక్కడ ఏం రాస్తున్నాం మనం 3 ఇంటూ a0 రాసాం ప్లస్ a1 ఇంటూ ఏం రాసాం 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ రాసాం ప్లస్ మళ్ళీ a2 ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ a3లు 3 యాడ్ అవుతాయి ప్లస్ 3a3 ప్లస్ a4 చూసుకోండి. మళ్ళీ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ a5 దగ్గర ఏమొచ్చింది 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ మళ్ళీ 3a6 వస్తుంది ప్లస్ ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చి RHSలో ఏమొస్తుందంటే 3n ప్లస్ 0 వస్తుంది. అంటే మనకి ఇవన్నీ పోయి 0, 3, 6, 9, 12 అట్లా 3 టేబుల్లో మాత్రమే మిగులుతాయి. దట్ ఈజ్ ఇంప్లయింగ్ 3 ఇంటూ a0 మిగులుతుంది ప్లస్ a3 మిగులుతుంది ప్లస్ a6 మిగులుతుంది ప్లస్ a9 మిగులుతుంది ప్లస్ సో అవి మాత్రమే మిగులుతాయి. ఈజ్ ఈక్వల్ టు 3n. దీన్ని 3తో కనుక డివైడ్ చేసుకుంటే a0 ప్లస్ a3 ప్లస్ a6 ప్లస్ a9 ప్లస్ సో ఈజ్ ఈక్వల్ టు 3n డివైడెడ్ బై 3 కాబట్టి పవర్లో -1 హెన్స్ ప్రూవ్డ్. ఇది మనకు కావాల్సినటువంటి ఈ 4th పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. అంటే ఏం లేదు, నాట్ 3, 6, 9 ఉంటే ఒమేగా పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అట్లా మనం తీసుకోవాల్సి ఉంటుంది. నోట్ చేసేయండి ఇది. కంప్లీటెడ్ సార్. ఓకేమ్మా, దీని తర్వాత ఇది హోంవర్క్. ఏం చేస్తారంటే x = 1 ఒకసారి అనుకోండి, x = -1 అనుకోండి, యాడ్ ఒకసారి చేయండి, అది వస్తుంది. సబ్ట్రాక్ట్స్ ఒకసారి చేయండి, ఇది వస్తుంది. ఓకేనా, దిస్ ప్రాబ్లమ్ ఐఎమ్ లీవింగ్ టు యూ టు ట్రై, అండ్ ఫర్ దిస్ ఆన్సర్ కూడా చెప్తాను మీకు ఎంత వస్తుంది అనేది. దీనికేమో 2^13 రావాలా, దీనికి కూడా 2^13 రావాలి. ఇది రావాల్సినటువంటి ఆన్సర్లు. ఓకే, సో హింట్ కూడా ఇచ్చాను, దిస్ ప్రాబ్లమ్ యూ కంప్లీట్ ఇట్. ఈజీగానే వస్తుంది, చేసేయండి. వి గో ఫర్ ది నెక్స్ట్ సమ్. మీరు రాసేస్తే అది కూడా తుడిపేస్తాం.
నోట్ చేస్తారా? ఎస్ సార్. ఓకే. Now the question number 11. Find the coefficients of x to the power of 11. Find the coefficient of x to the power of 11 and x to the power of 12 in 2 plus 8x by 3 whole to the power of n. Find karma if. Find this as a if. If the coefficients of x power 11 and x power 12 in this expression are equal, find n. That's the question. n value kanukovalandi. Okay. Now let us look into the solution for this. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే 2 + 8x by 3 whole to the power of n ఇచ్చారు. దీంట్లో జనరల్ టర్మ్ తీసుకున్నాం మనం, tr plus 1 is equal to ncr into 2 to the power of n minus r into 8x by 3 whole to the power of r. ఇది మనకు వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ncr into 2 to the power of n minus r into 8 by 3 whole to the power of r into x to the power of r. ఇప్పుడు x పవర్ 11 అంటే x పవర్ r అంటే r ఈజ్ ఈక్వల్ 11 అవ్వాలి కదా. అలాగే x పవర్ 12 కోఎఫిషియంట్ అంటే r ఈజ్ ఈక్వల్ టు 12 అవ్వాలి. దేర్ఫోర్ coefficient of x to the power of 11 is equal to coefficient of x to the power of 12 అని కనుక ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి, nc11 2 to the power of n minus 11 into 8 by 3 whole to the power of 11 అంటే r ఉన్న చోటంతా 11 రాసే, ఒట్టి కోఎఫిషియంట్ కదా, x పవర్ 11 రాయను ఇంకా. నెక్స్ట్ x పవర్ 12 కోఎఫిషియంట్ అంటే r ఉన్న చోట ఏం రాస్తాను, 12 రాస్తాను. nc12 2 to the power of n minus 12 into 8 by 3 whole to the power of 12 అలా రాసుకున్నాము. అర్థమైందా? ఇప్పుడు మనం ఏమేమి పాసిబుల్ క్యాన్సిలేషన్స్ ఉన్నాయనేటువంటిది మనం తీసుకోవచ్చు. nc11 డివైడెడ్ బై nc12 రాసామనుకోండి ఇంటూ 2 to the power of n minus 11, ఇది కూడా ఇటు వచ్చింది, అప్పుడేమవుతుంది -n + 12 అవుతుంది పవర్లో, ఇంటూ అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టండి, ఈజ్ ఈక్వల్ టు 8 by 3 whole to the power of, ఇక్కడ 12 ఉంది, 12 ఇక్కడ ఉన్నటువంటిది అటుపోతే ఏమవుతుంది, పవర్ -11 అవుతుంది. పవర్లలోనే మనం ఆపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దిస్ ఈజ్ ఇంప్లయింగ్ nc11 by nc12 అంటే మనం నిన్నటి ప్రాబ్లంలో చేసాం మనం, ncr by ncn minus r. 11 12లలో ఏది పెద్దది, 12 పెద్దది కాబట్టి కింద ఉంది కాబట్టి పైకి వస్తుంది, బై కింద ఏం మిగులుతా అంటే n minus 11 మిగులుతుంది, ఇంటూ nc11 nc12లలో n సేమ్ ఉండాలి. ఏమి 11 12లో 12 పెద్దది, 12 పెద్దదేమో యాస్టీజ్గా వస్తుంది. ఎక్కడ వస్తుంది, డినామినేటర్లో ఉంటే న్యూమరేటర్లో వస్తుంది, న్యూమరేటర్లో ఉంటే డినామినేటర్లో వస్తుంది. ఇంకా మిగిలినది nc11 n minus 11 రాయాలి, హెడ్ మైనస్ టైల్ n minus 11. ఇంకా ఇక్కడ nn క్యాన్సల్, 2 to the power of 1 మిగిలింది, ఈజ్ ఈక్వల్ ఇక్కడ మిగిలింది 8 by 3 మిగిలింది, 8 by 3. సో ఏమన్నా క్యాన్సిలేషన్స్ ఉన్నాయంటే 2 1s 2 4s క్యాన్సల్, 4 3s కూడా క్యాన్సల్. క్యాన్సిల్ పోతే మిగిలిన ఏమిటంటే క్రాస్ మల్టిప్లై, 9 ఈజ్ ఈక్వల్ టు n minus 11 మిగిలింది. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు అంటే 9 + 11 వచ్చినట్టు. కాబట్టి
ఎన్ వాల్యూ ఎంత అంటే 20 అనమాట. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, ఈ మోడల్ మనకు 4 మార్క్స్కి అప్పుడప్పుడు అడుగుతుంటారు మా ఇది. సరే, ఇది రాసేయండి, నెక్స్ట్ అని చెప్తా. నెక్స్ట్ సామ్ మ్యూట్ చేయడమా, ఏదో డిస్టర్బెన్స్ వినిపిస్తుంది. నా 13th తర్వాత 12th చెప్తా. 1 plus x whole to the power of, if the coefficients of 2r plus 4th term and 3r plus 4th term in 1 plus x whole to the power of 21 are equal, find r is the question. r వాల్యూ కనుక్కోండి అంటున్నారు. మనం ఏం చేద్దామంటే సొల్యూషన్ 1 plus x whole to the power of 21 is equal to జనరల్ టర్మ్ రాసుకుందాం రండి. tr plus 1 is equal to ncr x to the power of r. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ tr plus 4 అడిగారు. ఇప్పుడు t 2r plus 3 plus 1 కదా, ఏంటిది t 2r plus 4 అంటే t 2r plus 3 plus 1. దీనికి కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ పవర్ ఆర్ టీఆర్ ప్లస్ 1కు ఎన్సీఆర్ కోఎఫిషియంట్ అయింది. మరి టీ 2r plus 3 కోఎఫిషియంట్ ఏం కావాలి, ఎన్సి 2r plus 3 కావాలి. బాగా చూడండి అందరూ, ఇక్కడ టీఆర్ ప్లస్ 1 ఉంటే ఎన్సీఆర్ వచ్చింది కోఎఫిషియంట్. ఇక్కడ టీ 2r plus 3 ఉంటే ఎన్సీ 2r plus 3 రావాలి. ఆర్ ప్లస్లో ఆర్ ప్లస్ 2r plus 3 ఉంది. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ టీ 3r plus 4 ఉన్నారు. అంటే దీన్ని ఎలా రాసుకోవాలి మనం, టీ 3r plus 1 plus 3 plus 1 రాసుకోవాలి. ప్లస్ 3 plus 1. కాబట్టి దీని కోఎఫిషియంట్ ఏమవుతుంది ఇప్పుడు, ఎన్సి 3r plus 3 అవుతుంది. ఈ రెండు కోఎఫిషియంట్స్ ఏమన్నారు, ఈక్వల్ అన్నారు. దేర్ ఫోర్ ఎన్సి 2r plus 3 is equal to ఎన్సి 3r plus 3. ఎన్సీఆర్ is equal to ఎన్సిఎస్ అయితే ఫార్ములా ఒకసారి రాసుకున్నాం ఇక్కడ మనం. ఫార్ములా ఎన్సీఆర్ is equal to ఎన్సిఎస్ అయితే మనకున్న ఫార్ములా ఏంటంటే n is equal to r plus s లేదా r is equal to s అనేది మనకుండే ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం మనకి ఇప్పుడు ఏం కావాలి, n is equal to 2r plus 3 plus 3r plus 3 అవ్వాలి. లేదా ఇంకో కేసు మళ్ళీ వద్దాం. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు ఏమైపోయింది మనకు 5r plus 6 వచ్చిందా, r is equal to n is equal to 21 కదా, n 21 ఇచ్చారు. ఓకే, దట్ ఇంప్లైస్ 21 is equal to 5r plus 6 bracket వద్దాం. since n is equal to 21 given in the question, this implies 5r is equal to ఎంత అయింది, 21 minus 6 is 15 అయింది. అంటే r is equal to ఎంత అయింది, 3 అయింది. లేదా ఇంకో కేసు ఏంటి, r is equal to s. r is equal to s అంటే 2r plus 3 is equal to 3r plus 3 అవ్వాలి. 3 క్యాన్సల్. దట్ ఇంప్లైస్ r is equal to 0. కాబట్టి r is equal to 3 లేదా r is equal to 0 అవ్వాలి. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. r is equal to 3 లేదా r is equal to 0 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మరి నోట్ చేసేయండి. నెక్స్ట్ సమ్ చేద్దాం.
అంటే ఇప్పుడు 2 to the power of 2013 దీన్ని 2 to the power of 2012 into 2 to the power of 1 రాసుకున్నామా? ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటిది ఆ 17తో లింక్ పెట్టాలి నేను, అందుకని చేస్తున్నాను. దీన్ని 2 to the power of 4 into 4 5s are 20, 4 3s are 12 అని రాసుకోవచ్చుగా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 4 whole to the power of 503 అని రాస్తాం ఇంటూ 2 to the power of 1. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 4 అంటే 16 కదా. 16 ఈజ్ ఈక్వల్ టు 17 minus 1 whole to the power of 503 into 2. ఇలా రాసి దీన్ని ఏం చేస్తానంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంకా బయట పెట్టేస్తాం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది అంటే 503 C0 17 power 503 వస్తుంది మైనస్ 503 C1 17 power 502 వస్తుంది ప్లస్ 503 C2 17 power 501 వస్తుంది మైనస్ 1 ప్లస్ లాస్ట్ టర్మ్ లాస్ట్ బట్ 1 టర్మ్ 503C 503C 503 ముందర ఏమొస్తుంది 502 వస్తుంది. వచ్చి ఇక్కడ ఏమొస్తుంది 17 power 1 రావాలి ఇంటూ -1 power 502 ప్లస్ అవుతుంది మైనస్ 503C 503 -1 power 503 అంటే -1 అవుతుంది ఇంటూ -1 power 503 17 power 0 వచ్చింటుంది. ఇది వచ్చింది మనకి. ఈ మాదిరిగా వస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తాం దీన్ని, దిస్ ఈజ్ 2 ఇంటూ 503 C0 17 power 503 ఇది 1 ఇంటూ 17 power 503 మైనస్ 503 ఇంటూ 17 power 502 ప్లస్ సంథింగ్ ఇలా వస్తుంది. వచ్చి ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమొచ్చింది ప్లస్ 503 C1 ఇది 503 C1 ఇంటూ 17 మైనస్ ఇక్కడ మైనస్ రాసా కదా ఆల్రెడీ, ఇంకా ఇది అవసరంలా అయితే ఎందుకంటే ఇదే ఇక్కడ రాశా, మీరు తీసేస్తా అయితే 2 సార్లు రాస్తే మళ్ళీ ప్లస్ అవుతుంది. ఇది తీసేద్దాం ఇంకా. ఓకే అక్కడికి అయిపోయింది, అది -1 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం 17తో ఏం చేస్తున్నాం, కామన్ తీస్తున్నాం. డివైడెడ్ బై 17 కదా మనం చూస్తున్నది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఒక 17 కామన్ తీస్తే మైనస్ ఓకే ఏం చేస్తామంటే 17 2 ఇంటూ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఇక్కడి వరకు రాస్తాను, ఇంకో స్టెప్లో రాద్దామండి. అయితే 2 ఇంటూ 17 power 503 మైనస్ 503 ఇంటూ 17 power 502 ప్లస్ డాష్ ప్లస్ 503 C1 ఇంటూ 17 ఇక్కడి వరకు ఒక స్టెప్పు -2 ఇది సపరేట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంతవరకు మనం డివైడ్ చేస్తే 17 కామన్ వస్తుంది కదా. 2 ఇంటూ 17 ఇంటూ ఒక ఇంటీజర్ అని రాసేస్తారు సింపుల్గా. అంటే ఇక్కడ వరకు రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ చూద్దాం, ఈ -2 ఏం చేస్తామంటే -2 ప్లస్ 17 మైనస్ ఏం చేస్తాం మనం ఇప్పుడు దీనికి -2 -15 ఎస్ అటు రాద్దామనండి.
దీన్ని ఏం చేస్తానంటే -2 -15 + 15 అని రాస్తా. -2 ఒక -15 +15 -2 -15 ఎంత -17. కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా కలిపేస్తా, అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు కలిపేస్తా నేను. కలిపేస్తే ఇది ఏమొస్తుంది 2 × 17 ఏమి ఇంతవరకు అంటే -17 కదా, ఇది ఇంటీజర్ -1 అవుద్దా, ఇంటీజర్ -1 = ఇంటీజరేగా, ఇంటీజర్లో ఇంటీజర్ పోతే ఇంటీజరే వస్తుంది. ఇంటీజర్ ప్లస్ ఒక 15 వచ్చింది. ఇంటీజర్ వస్తే ఇది ఇంటీజర్ 1 అంటే తేడా కనపడడానికి పెట్టుకోవడమే కానీ లేకపోతే ఇంటీజర్ అది. ఇంటీజర్ 1 + 15 అంటే ఇదంతా కూడా మనము 17తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది 0 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది 15 వస్తుంది. దేర్ఫోర్ 2⁻2013 డివైడెడ్ బై 17 రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 15 అనే ఆన్సర్. ఇక్కడ మీకు ఈ -15 + 15 ఎందుకు అర్థమైంది తెలుసా, మనకి ఏదన్నా ఒక నంబర్ ఉందనుకోండి 17తో డివైడ్ చేయాలి మనము. చూడండి ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. 17 2s ఎంత 34 కదా, 34 వస్తే మనము 34 వచ్చింది కదా మనకు, 34 ఒక 15 కలిపితే ఎంత 49. సపోజ్ 49 వచ్చింది అనుకోమ్మా, ఇలా ఇచ్చాం మనం. 17తో డివైడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, 17 2s ఎంత వస్తుంది 34 వస్తుంది. 17 3s ఎంత వస్తుంది 51 వస్తుంది. తీస్తే ఎంత వస్తుంది -2 వస్తుంది. మరి ఇట్లా -2 రాస్తాం రిమైండర్ ఎప్పుడన్నా రాయం. ఏం చేస్తాం అప్పుడు దీన్ని 2 times చేస్తాం. 2 times చేసి 34 రాసుకుంటాం. 34 రాసుకొని రిమైండర్ ఎంత అంటే 15 అని చెప్తాం. కాబట్టి రిమైండర్ 15 అని. అట్లా నాకు -2 వచ్చింది. ఇక్కడ -2 వస్తే -2 రాయకూడదుగా రిమైండరు. అందుకని ఏం చేశాను 17 వచ్చేట్టు అంటే ఒక నంబర్ తక్కువ తీసుకున్నాను అనమాట. నంబర్ తక్కువ తీసుకుంటే -15 + 15 చేసి -17 టైమ్స్ చేసేసి అంటే ఒక నంబర్ తక్కువ చేసి 15 రిమైండర్ వస్తుంది అని చెప్పాను. అది ఇక్కడ మనం చేసింది. ఓకేనా. సో 0 వస్తే 0 రాయొచ్చు, 1 వస్తే 1 రాయొచ్చు, ఇట్లా నెగిటివ్లు వస్తే పాజిటివ్ చేసుకొని రాయాలి. అది రిమైండర్. ఇది మనకు ఆబ్జెక్టివ్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఓబీజే ఐపీ కన్నా మెయిన్స్లో ఎక్కువ అడుగుతారు. మెయిన్స్లో ఎక్కువ అడిగేది మోడల్. ఓకే, ఇది నోట్ చేసేయండి. దెన్ విత్ దిస్ వే ఎండ్ దిస్.